హలో. మన చుట్టూ ఉన్న ప్రపంచం అస్సలు ఎలా పనిచేస్తుందో విశ్లేషించే ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. మీరెప్పుడైనా ఆసక్తిగా గమనించారా? మనం పీల్చే గాలి, తాగే నీరు, కిటికీ అద్దాలు, చివరికి ఆకాశంలో మెరిసే నక్షత్రాలు ఇవన్నీ అసలు దేంతో తయారయ్యాయి? పైకి స్థిరంగా, నిశ్శబ్దంగా కనిపించే ప్రతి వస్తువు లోపల కంటికి కనిపించని ఒక అదృశ్య యంత్రాంగం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఈరోజు ఆ అదృశ్య ప్రపంచపు తలుపులు తెరిచి పదార్థమంటే ఏమిటో, దాని వెనుకున్న సైన్స్ ఏమిటో పూర్తిగా డీకోడ్ చేద్దాం రండి. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా పదార్థమంటే ఏమిటో తెలుసుకుందాం. ఆ తర్వాత కణాల స్వభావం, పదార్థం యొక్క 3 స్థితులు, ఆ స్థితులు ఎలా మారుతాయి, మరియు చివరగా బాష్పీభవనం వెనుకున్న అద్భుతమైన సైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇక సెక్షన్ 1కి వద్దాం. పదార్థం అంటే ఏమిటి? దీనిపై ప్రాచీన మరియు ఆధునిక దృక్కోణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. పదార్థం గురించి మనుషుల ఆలోచనలు కాలంతో పాటు ఎలా మారాయో చూడటం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వేల సంవత్సరాల క్రితం ప్రాచీన భారతీయ మరియు గ్రీకు తత్వవేత్తలు ఏమనుకున్నారంటే, ఈ సృష్టిలోని ప్రతిదీ గాలి, భూమి, అగ్ని, ఆకాశం, నీరు అనే పంచభూతాలతో తయారైందని నమ్మారు. సజీవమైన, నిర్జీవమైన ఈ 5 కలయికే అన్నమాట. కాని మన ఆధునిక శాస్త్రవేత్తలు దీన్ని ఇంకొంచెం ప్రాక్టికల్గా చూస్తారు. వారు దేనినైనా పదార్థమనాలంటే కేవలం 2 రూల్స్ పెట్టారు. ఒకటి, అది స్థలాన్ని ఆక్రమించాలి, అంటే దానికి కొంత ఘనపరిమాణం ఉండాలి. 2, దానికి కొంత బరువు లేదా ద్రవ్యరాశి ఉండాలి. ఈ 2 లక్షణాలుంటే చాలు, సైన్స్ ప్రకారం అది పదార్థమే. దీన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం. ఒక గ్లాసు నీటిలో కొంచెం ఉప్పు వేసి కలిపితే ఏమవుతుంది? అది ఇట్టే కరిగిపోతుంది కదా. కాని మీరు గమనిస్తే గ్లాసులో నీటి మట్టం అస్సలు పెరగదు. మరి ఆ ఉప్పెక్కడికి వెళ్ళినట్టు? ఆ ఉప్పు గాల్లో కలిసిపోలేదు కదా. నీటి మట్టం పెరగకుండానే ఉప్పు అందులో ఎలా ఇమిడిపోయింది? ఈ చిన్న ప్రశ్నే పదార్థం లోపల అసలేం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి మనకొక పెద్ద క్లూ ఇస్తుంది. ఇదే మన సెక్షన్ 2కి దారితీస్తుంది. కణాల స్వభావం. ఈ సూక్ష్మ స్థాయిలో అసలు ఎంత సందడి జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. మనం పైకి చూసినప్పుడు ఒక చెక్క ముక్క లేదా నీళ్ల గ్లాసు అంతా ఒకే సింగిల్ పీస్లాగా అనిపించవచ్చు. కానీ నిజానికి అది మన ఊహకందనంత చిన్న చిన్న కణాలతో తయారైంది. ఈ కణాలకు ముఖ్యంగా 3 లక్షణాలుంటాయి. మొదటిది, ఆ కణాల మధ్య ఖాళీలుంటాయి. ఇందాకటి మన ఉప్పునీగి మ్యాజిక్కి సమాధానం ఇదే. ఆ నీటి కణాల మధ్య ఉన్న చిన్న చిన్న ఖాళీలలోకే ఈ ఉప్పు కణాలు వెళ్ళి సెట్టయిపోతాయి. అందుకే నీటి మట్టం పెరగదు. ఇక రెండవది, అవి అస్సలు సైలెంట్గా ఉండవు, ఎప్పుడూ నిరంతరం కదులుతూనే ఉంటాయి. మూడవది, అవి ఒకదానినొకటి ఎప్పుడూ ఆకర్షించుకుంటూ ఉంటాయి. అయితే కణాల మధ్య ఉండే ఈ ఆకర్షణ బలాలు అన్నిట్లోనూ ఒకేలా ఉండవు సుమా. ఇది అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఇడు మిస్మీ నృత్యకారులను ఎప్పుడైనా చూశారా? వాళ్లు వెనుక నుండి ఒకరికొకరు గట్టిగా చేతులు బిగించి పట్టుకొని ఉంటారు. దీన్ని అత్యంత బలమైన ఆకర్షణ అనుకుందాం. వాళ్లను విడదీయడం చాలా కష్టం. అదే మనం సాధారణంగా చేతులు పట్టుకొని చేసే మానవహారంలా ఉంటే ఆ బలం కాస్త తక్కువ. ఇక కేవలం వేలికొనలు మాత్రమే తాకి ఉంటే విడదీయడం చాలా సులభం కదా. ఖచ్చితంగా వివిధ పదార్థాలలో కణాలు ఒకదానికొకటి ఎలా పట్టుకొని ఉంటాయో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఉష్ణోగ్రతకి ఈ కణాల కదలికకి మధ్య ఉన్న లింక్. వేడి పెరిగే కొద్దీ కణాల గతిశక్తి పెరుగుతుంది, అంటే అవి మరింత స్పీడ్గా కదలడం ప్రారంభిస్తాయి. మనకు ఇంట్లో తరచుగా అనిపిస్తుంటుంది కదా, వంటగదిలో వేడివేడిగా ఏదైనా వండుతుంటే ఆ వాసన సెకండ్లలో హాల్లో ఉన్న మన దగ్గరకెలా వచ్చేస్తుందో అని. సింపుల్. వేడి వల్ల ఆ ఆహారపు కణాలు గతిశక్తిని పొంది చాలా వేగంగా కదిలి గాలిలో స్ప్రెడ్ అవుతాయి. అదే చల్లని ఫుడ్ వాసన చూడాలంటే మాత్రం మనం దానికి బాగా దగ్గరగా వెళ్ళాలి. అవును కదా. ఇక సెక్షన్ 3, పదార్థం యొక్క 3 స్థితులు. అవే ఘన, ద్రవ మరియు వాయుస్థితులు. ఘన పదార్థాలు అనగానే మనకు గుర్తొచ్చేది రాయి, చెక్క లాంటివి. అవి చాలా గట్టిగా ఉంటాయి. వాటి ఆకారాన్ని మనం అంత ఈజీగా మార్చలేం, రైట్? అయితే నాదొక ప్రశ్న. స్పాంజ్ను మనం చేతితో ఈజీగా నొక్కి సంపీడనం అంటే కంప్రెస్ చేయగలం కదా. మరి అదెలా ఘన పదార్థమవుతుంది? ఏమనుకుంటున్నారు? ఒకసారి ఈ టేబుల్ వైపు చూడండి. ఘన పదార్థాలకు ఖచ్చితమైన ఆకారం, ఘన పరిమాణం ఉంటాయి. వాటిని కంప్రెస్ చేయడం దాదాపు అసాధ్యం.
మరి స్పాంజ్ విషయంలో ఏం జరుగుతుందంటే దాని లోపల ఉండే చిన్న చిన్న రంధ్రాలలో గాలి ట్రాప్ అయి ఉంటుంది. మనం దాన్ని నొక్కినప్పుడు ఆ గాలి బయటకు వస్తుంది కాబట్టే అది ముడుచుకుంటుంది. అంతే తప్ప ఆ స్పాంజ్ మెటీరియల్ దానంతట అది ఘనపదార్థమే. ఇక ద్రవాల విషయానికొస్తే నీరు లాంటి వాటికి ఖచ్చితమైన ఆకారం ఉండదు, కానీ ఏ పాత్రలో పోస్తే ఆ షేప్ తీసుకుంటాయి. ఇక గ్యాస్, అదే వాయువులకైతే ఆకారం, ఘనపరిమాణం రెండూ ఉండవు. పైగా వీటిని చాలా ఈజీగా ఒత్తిడికి గురి చేయవచ్చు. ఇక్కడ మనం చదువుతున్న ఈ ఒక్క కోడ్ చూడండి. వాయువుల యొక్క ఈ లక్షణం మన నిజ జీవితంలో ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందో మీకే అర్థమవుతుంది. వాయుకణాల మధ్య చాలా ఖాళీలు ఉండటం వల్ల వాటిని బాగా నొక్కి ప్రెషర్ అప్లై చేసి ఒక చిన్న స్థలంలోకి ఈజీగా కుదించవచ్చు. మన ఇంట్లో వంటకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్లైనా, వాహనాలకు వాడే సీఎన్జీ అయినా ఇదే సూత్రంపై పనిచేస్తున్నాయి. ఎంత పెద్ద మొత్తంలో ఉన్న గ్యాస్నైనా సరే ఒక చిన్న సిలిండర్లోకి మార్చి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇదే అసలు కారణం. ముందడుగు వేద్దాం. సెక్షన్ 4 స్థితుల మార్పు. ఉష్ణోగ్రత మరియు పీడనం వాటిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం. ఒక ఘనపదార్థాన్ని వేడి చేసినప్పుడు లోపల ఒక అద్భుతమైన మెకానిజం పనిచేస్తుంది. దానికి మనం వేడినిస్తున్నప్పుడు అందులోనే కణాలు గతిశక్తిని పొంది ఫాస్ట్గా వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఆ శక్తి పెరిగి పెరిగి చివరికి కణాలను గట్టిగా పట్టి ఉంచిన ఆకర్షణ శక్తులను కట్ చేస్తుంది. ఇంకేముంది, కణాలు వాటి స్థిరమైన స్థానాలను వదిలి ఫ్రీగా కదలడం మొదలుపెడతాయి. ఎగ్జాక్ట్గా ఆ క్షణంలోనే ఆ ఘనపదార్థం కరిగి ద్రవంగా మారుతుంది. మంచు కరిగేటప్పుడు మీరెప్పుడైనా గమనించారో లేదో, ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. మంచు కరగడం స్టార్ట్ అయ్యాక అది పూర్తిగా నీరుగా మారే వరకు మనం ఎంత వేడి చేసినా దాని టెంపరేచర్ పెరగదు. అది 0 డిగ్రీల వద్దే ఆగిపోతుంది. మరి మనమిస్తున్న ఆ వేడంతా ఏమవుతున్నట్లు? ఆ వేడెక్కడికీ పోలేదండి. కణాల మధ్య ఉన్న ఆకర్షణ శక్తులను పూర్తిగా తెంచడానికి అది వాడుకోబడింది. ఆ వేడి ఆ పదార్థంలోనే దాగుంటుంది, ఎవరికీ కనిపించదు. అందుకే దాన్ని గుప్తోష్ణం లేదా ఇంగ్లీష్లో లేటెంట్ హీట్ అని అంటారు. గుప్తమంటే దాగి ఉండడం. ఇది నిజంగా మ్యాజిక్ లాంటి సైన్స్ కదూ. సాధారణంగా ఏదైనా ఘనపదార్థాన్ని వేడి చేస్తే ముందు ద్రవంగా మారుతుంది, ఇంకా వేడి చేస్తే వాయువుగా మారుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. కానీ ప్రకృతిలో కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. మనింట్లో దేవుడికి వెలిగించే కర్పూరం లేదా ల్యాబ్స్లో వాడే అమ్మోనియం క్లోరైడ్ లాంటివి. వీటిని వేడి చేస్తే అవి ద్రవంగా మారవు, నేరుగా గాలిలో వాయువులా కలిసిపోతాయి. దీనినే ఉత్పతనం లేదా సబ్లిమేషన్ అంటారు. ఇక్కడ మధ్యలో ద్రవదశ అనేది అసలు ఉండదన్నమాట. స్థితిని మార్చడానికి మనకు కేవలం ఉష్ణోగ్రత మాత్రమే కాదు, పీడనం అంటే ప్రెషర్ కూడా ఒక మంచి టూల్. వాయువులోని కణాలు చాలా దూరంగా ఉంటాయని మనం ముందే అనుకున్నాం కదా. దానిపై అత్యధిక పీడనాన్ని ప్రయోగిస్తే ఆ కణాలు బలవంతంగా దగ్గరకొస్తాయి. ఎగ్జాంపుల్కి కార్బన్ డయాక్సైడ్ వాయువును విపరీతమైన ప్రెషర్తో బంధిస్తే అది నేరుగా ఒక ఘనపదార్థంగా మారుతుంది. దానినే మనం సాధారణ వాడుకలో డ్రై ఐస్ లేదా పొడిమంచు అని పిలుస్తుంటాం. ఇక మన లాస్ట్ సెక్షన్ 5 బాష్పీభవనం యొక్క అద్భుతం. ఇది మన పరిసరాలను ఎలా చల్లబరుస్తుందో చూద్దాం. ఎండాకాలంలో మనకు బాగా చెమట పడుతుంది. అప్పుడు కాస్త గాలి వీస్తే చాలు, ఆ చెమట ఆరిపోతూ అబ్బా ఎంత చల్లగా హాయిగా అనిపిస్తుందో కదా. అసలు మన శరీరాన్ని అంతలా చల్లబరిచే ఏ అదృశ్య యంత్రాంగం ఈ చెమట వెనుక దాగి ఉందో తెలుసుకోవాలని మీకు అనిపించడం లేదా? ద్రవాలు ఆవిరిగా మారే ఈ ప్రాసెస్నే బాష్పీభవనం అంటారు. అయితే ఇది ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అనేది కొన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, బట్టలు ఆరవేసేటప్పుడు వాటిని మనం ఎందుకు ముద్దగా వేయకుండా వెడల్పుగా విడదీసి ఆరేస్తాం? ఎందుకంటే ఉపరితల వైశాల్యం పెరిగితే బాష్పీభవనం వేగంగా జరుగుతుంది కాబట్టి. అలాగే ఎండ ఎక్కువగా ఉన్నా, గాలి బాగా వీచినా బట్టలు త్వరగా ఆరుతాయి. కాని వాతావరణంలో అప్పటికే తేమ ఎక్కువగా ఉంటే, వర్షాకాలంలోలాగా, అప్పుడు మాత్రం ఈ ఆవిరి అయ్యే వేగం బాగా తగ్గిపోతుంది. ఇక మన చెమట రహస్యం వెనుక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం. ద్రవంలో ఉండే కణాలు ఆవిరిగా మారాలంటే వాటికి కొంచెం ఎనర్జీ కావాలి. ఆ ఉష్ణశక్తిని అవి చుట్టుపక్కల వాతావరణం నుండి లేదా డైరెక్ట్గా మన చర్మం మీద నుండి లాక్కుంటాయి. అవును, మన శరీరం నుండి ఆ వేడిని తీసుకుని కణాలు గాలిలోకి ఎగిరిపోతాయి. అలా ఆ వేడిని కోల్పోయిన ప్రదేశంలో మనకు చల్లదనం ఫీలింగ్ వస్తుంది. విపరీతమైన ఎండ నుండి మన శరీరం తనను తాను కాపాడుకునే ఎంత అద్భుతమైన న్యాచురల్ ఏసీ సిస్టమ్ ఇది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ నంబర్ 373 కెల్విన్, అంటే మనకు తెలిసిన 100 డిగ్రీల సెల్సియస్.
ఇది నీరు ఆవిరి అయ్యే మరుగుస్థానం లేదా బాయిలింగ్ పాయింట్. ఈ ఉష్ణోగ్రత వస్తే కానీ నీటి కణాలు తీవ్రంగా మరగడం స్టార్ట్ చేయవు. కానీ బాష్పీభవనమనేది అలా కాదు సుమా. దానికి ఈ మరుగుస్థానం దాకా వెయిట్ చేయాల్సిన పనే లేదు. అది చాలా నిశ్శబ్దంగా ఏ ఉష్ణోగ్రత దగ్గరైనా సరే ద్రవాల ఉపరితలంపై నిరంతరం జరుగుతూనే ఉంటుంది. సో ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎండాకాలంలో మట్టికొండలు నీళ్లు ఎలా చల్లబడతాయి? నెయిల్ పాలిష్ రిమూవర్ లాంటివి చేతిమీది పడితే ఎందుకంత చల్లగా అనిపిస్తుంది? మండుతున్న ఎండలో నేలమీద నీళ్లు చల్లితే వెంటనే చల్లదనం ఎలా వస్తుంది? ఇవన్నీ ఈ అదృశ్య యంత్రాంగం, ఆ సూక్ష్మకణాల కదలికల వల్ల జరిగే అద్భుతాలే. ఈ చిన్న సైన్స్ లాజిక్తో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తే మనం ప్రతిరోజు చూసే ఎన్నో విషయాలు మరింత ఆసక్తికరంగా కనిపిస్తాయి కదూ. ఈ ఎక్స్ప్లెయినర్ చూసినందుకు థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం.